సమాజానికి డాక్టర్లు చేసే సేవలు వెలకట్టలేనివని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ద్వారంపూడి నారాయణ రెడ్డి అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి పశుసంవర్ధక శాఖ ప్రాంగణంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏడి మల్లేశ్వరరావు మాట్లాడుతూ వైద్యులు చేసే సేవలను గుర్తించి గౌరవించడం అభినందనీయమన్నారు. క్లబ్ కార్యదర్శి రుద్రరాజు నర్సరాజు, ఆర్సీ పివి జగన్నాథరాజు, కోశాధికారి కన్నగంటి రూత్కళ, ఎల్సీఎఫ్ఐ కోఆర్డినేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడారు. డాక్టర్ కార్తిక్, డాక్టర్ భార్గవి సత్యలను సత్కరించారు. వీరితో పాటు డాక్టర్ మల్లేశ్వరరావు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ చంద్రబాబులను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి, భూపతిరాజు, హర్నాథరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పాలతీద్దపు నరసింగరావు, వేగేస్ అనంతలక్ష్మి, గొట్టుముక్కల రాము, కలిదిండి సీతారామరాజు, పెనుమస రంగప్రసాదరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మన ప్రతి కార్యక్రమం కూడా ఇలాగే అందరూ కలిసి నాకు సపోర్ట్ గా ఉండి ముందుకు నడిపిస్తారని సంవత్సరం పొడిగిని ఈ అందరి దగ్గర ఆశిస్తూ జాతీయ డాక్టర్ దినోత్సవం అనేది మన దేశంలో వైద్య రంగ పితామహుడైనటువంటి అదే రంగ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భారతరత్న బిరుదాంకితులైనటువంటి పూజ్యులు పెద్దలు డాక్టర్ బిసి రాయ్ గారి జన్మదినం, వర్ధంతి కూడా. ఒక వ్యక్తి జీవితంలో చూడండి మరి ఎంత భగవన్ లీల. కాకపోతే ఆయన జన్మించింది ఇదే రోజు, మరణించింది కూడా ఇదే రోజు. యాదృచ్ఛికంగా జరిగినటువంటి గొప్ప మహానుభావుడు, కారణ జన్ముడు డాక్టర్ బిసి రాయ్ గారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మన సమాజంలో మన పరిసరాల్లో ఉన్నటువంటి ప్రముఖులైన వైద్యుల్ని గుర్తించి గౌరవించుకోవటానికే ఈ యొక్క జాతీయ వైద్య దినోత్సవం దేశవ్యాప్తంగా అమలు జరుగుతూ ఉన్నటువంటి సంగతిని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గుర్తించినటువంటి వైద్య దంపతులు డాక్టర్ కార్తిక్ గారు బివి రాజు కాలేజీలో దంత వైద్యులుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా వారు వ్యవహరిస్తున్నారు. వారు నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవల్ని సమాజానికి అందిస్తున్నారు. వారి సతీమణి భార్గవి సత్య గారు మోగజీవాల పట్ల కరుణ కలిగి వాటికి సేవ చేయాలనే తలంపుతోటి ఈ రంగాన్ని ఎంచుకుని నిరంతరం వాటి ప్రాణరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి డాక్టర్ సత్య భార్గవి గారు. గౌరవించుకోవటం మన క్లబ్ అదృష్టంగా భావిస్తుంది. చిన్న వయసులోనే ఇంత మంచి బాధ్యతలు నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ చక్కటి వైద్య సేవలను అందిస్తున్నారు. కాబట్టి ఇలాగే వాళ్ళ జీవితకాలంలో మంచి భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించాలని కోరుకుంటూ, అంటే జీతం కోసం సర్వీసెస్ అందిస్తాం మా అది. అలాగే రాజకీయ నాయకులు వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం చేస్తాం. ఒక సేవాభావంతో పనిచేసే వాళ్ళు ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు. ఇట్లాంటి మనుషుల మధ్య నేను గౌరవించబడటం నా సుకృతం అనుకుంటున్నాను. ఇలాంటి స్నేహితులందరూ దొరకడం కూడా నాకు చాలా సంతోషం. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా అది సొసైటీకి చాలా ఉపయోగపడే కార్యక్రమాలే నిర్వహిస్తాను. అంటే మిగతా వాళ్ళకంటే చాలా ఎజెండాస్ ఉంటాయి, కానీ వీళ్ళకి ఎజెండా అంటూ ఏముండదు. సేవాభావంతోనే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి నిస్వార్థంగా చేసే ప్రతి లైన్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సేవలు బాగా చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానం చేసి వాళ్ళ ద్వారా సమాజానికి మంచి జరగాలన్న సదుద్దేశంతో పనిచేసే మీ అందరికి కూడా నా శిరస్సు మంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదే కోవలోకి చెందిన ఈ యంగ్ కపుల్స్ డాక్టర్ కార్తిక్ గారు అయితేనేమి, డాక్టర్ సత్య భార్గవి నిస్వార్థంగా సర్వీస్ చేస్తారు. అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ ప్రజలకి సేవ చేస్తూ మనం ముందుకెళ్లాలని మిమ్మల్ని దీవిస్తూ మమ్మల్ని అభినందించినందుకు లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారికి, తోటి లయన్స్కి, మీడియా మిత్రులకి, తోటి డాక్టర్లకి, ఇక్కడికి వచ్చిన ఆహ్వానితులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గౌరవాన్ని ఒక వ్యక్తిగత గౌరవంగా కాకుండా నా వృత్తికి ఇచ్చిన గౌరవంగా పరిగణిస్తూ ఇక్కడ ఉన్న జనాలకు ఒక చిన్న విజ్ఞప్తి తెలియజేసుకుంటాను. చాలా మంది వ్యాధి చివరొచ్చాకే మా దగ్గరకు వస్తున్నారు. అలా కాకుండా వ్యాధి రాకముందే మా దగ్గరికి రావాలండి. ఈ అవగాహన అందరికీ తెలియజేయాలి. మీరు నోటి ఆరోగ్యమైనా కావచ్చు, జనరల్ బాడీ హెల్త్ అయినా కావచ్చు, అదొక్కటి మీరు యాజ్ ఎ లయన్స్ టీమ్ కింద జనాలకు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ వీక్లీ రెగ్యులర్ తొలి సర్వీస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జూలై 10 నుంచి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభం. నేటి యుగంలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. దానిలో భాగంగా ఉండి నియోజకవర్గంలోని ప్రతి హై స్కూల్లో ఒక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్.
భీమవరం గొలవాంతిప్ప రోడ్లో నిర్మిస్తున్న శ్రీ గ్రంథి వెంకటేశ్వరరావు వెంకటరత్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సంబంధించి విరాళం ఇచ్చిన 4 ఎకరాల భూమికి సంబంధించి అధికారులకు హద్దులు చూపించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచక రాజకీయాలతో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసింది. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న కూటమి సర్కార్ను విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదు. జనసేన నర్సాపురం పార్లమెంటు పరిశీలకుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.